నమస్కారం. వీనస్ టాలెంట్ స్టూడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శిరీష గారు వచ్చారు ఇక్కడికి. వీరు మేకప్ ఆర్టిస్ట్. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సిరి గారు. నమస్తే సార్. మీరు మేకప్ ఆర్టిస్ట్, తర్వాత మీరు ఆర్టిస్ట్ కూడా. మీరు ఏమేమి సినిమాలు చేశారు? సినిమాలు అంటే చాలా తక్కువ చేశాను, చేసిన ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఒక సాంగ్ చేశాను, సూటిగా చూడవే సాంగ్ ఒకటి చేశాను. ఆ సాంగ్ లో నాది అత్తగారి పాత్ర అన్నమాట. చాలా కొంచెం గంభీరంగా ఉండొచ్చు కానీ చాలా వ్యూస్ వచ్చింది, బాగుంది. ఇప్పుడే ట్రైనింగ్ లో కూడా ఉంది ఆ సాంగ్. ఇంకా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా చేశాను. మీరు మేకప్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పారు. అవును సార్, నాకు మేకప్ ఆర్టిస్ట్ అని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ మా మావయ్య భర్తను ఉన్నారు, అతను ఇలియానా పర్సనల్ ఆర్టిస్ట్. ఆయన దగ్గర నేను. మీకు మేకప్ అంటే ఇష్టమా లేకపోతే యాక్టింగ్ చేయడం అంటే ఇష్టమా? చిన్నప్పుడైతే యాక్టింగ్ పర్పస్ చాలా ఉండే. నాకు ఉండే కొద్ది నాకు ఈ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా నేను వర్క్ చేయాలన్నది ఇంట్రెస్ట్ వచ్చింది. సో యాక్టింగ్ ఇష్టం, చేస్తా. సో అది టైం పాస్ అని చేస్తాను. సో ఇది మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మేకప్ ఆర్టిస్ట్ గా నేను ముందుకు వెళ్ళాలి, చేయాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే టైం పాస్ అనే వాళ్ళు నేనేమనుకుంటానంటే, మీకు ఏదన్నా అవకాశాలు ఒకవేళ మేకప్ కాకుండా అడపాదడప అవకాశాలు వస్తే చేద్దాం అనుకుంటున్నారు. చేశాను, ఇది కూడా ఇంట్రెస్టే. కానీ నేను ఏదో టైం పాస్ అన్నాను అని అంటే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇది నేను కోల్పోతానేమో. ఇది నా గోల్ కదా. సో ఈ గోల్ ని నేను వదులుకోకూడదు. సో ఆ ఇంట్రెస్ట్ ని నేను నాకు ఇష్టంగా చేసుకోవాలి. సో అందుకంటున్నాను. ఓకే, మీరు విజయవాడ నుంచి వచ్చామన్నారు. విజయవాడ నుంచి ఇక్కడికి రావటం లేకపోతే విజయవాడకి వెళ్ళిపోవడం అలా ఉంటుందా, లేకపోతే ఇక్కడ సెటిల్ అయ్యారు? ప్రెసెంట్ అయితే ఇక్కడే ఉంటున్నా. వర్క్ అంతా చూసుకొని నా ఖాళీ టైం లో నేను ఫ్యామిలీకి టైం ఇస్తున్నా విజయవాడ. ఓకే, అంటే మీరు ఒక్కలే సెటిల్ అయిపోయారు? ఇక్కడే ఉంటున్నా, నేను ఇంకొక రూమ్మేట్ ఇక్కడే. ఓకే, అయితే ఇక్కడ ఫీల్డ్ లోకి వచ్చారు. మీరు ఫీల్డ్ లో కొన్ని సినిమాలు లేకపోతే వెబ్ సిరీస్ చేశారు. ఎలా అనిపించింది మీకు? అంటే ఈ ఫీల్డ్ లో ఉండటం అనేది మీకు ఆర్థిక పరంగా మీ లైఫ్ కి సపోర్ట్ గా ఉంది అనుకుంటున్నారా? సార్ నాకు ప్రెసెంట్ అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి ఉంది. సో కానీ నేను ఇందులోని నాకు ఉన్న గోల్ ని బట్టి నాకు ఏ ఆర్థిక పరిస్థితి వచ్చినా నా ఇంట్రెస్ట్ ని నేను పోగొట్టుకోను. సో నా గోల్ ని రీచ్ అయ్యేదాకా నేను పోరాడుతూనే. అది ఆర్థికంగా గోల్ అంటారో లేకపోతే ఈ సినిమా ఫీల్డ్ లో ఒక స్థాయికి వెళ్ళాలని? సినిమా ఫీల్డ్ లో ఒక స్థాయికి వెళ్ళాలి. నేను నా ఫ్యామిలీకి ఏమి ఇచ్చాను అనేది ఇంతవరకు లేదు కాబట్టి, సో నా ఫ్యామిలీకి నా పిల్లలకి నేను మా అమ్మ ఇది అని గర్వంగా నా పిల్లలు చెప్పుకోవాలి. అంటే మీకు పిల్లలు అంటున్నారు కాబట్టి మ్యారేజ్ అయిపోయింది. ఎంతమంది పిల్లలు? ఒక పాప. వాళ్ళు చదువుకుంటున్నారా? ఓకే, ఏం చదువుకుంటున్నారు? పాప వచ్చేసి 7th, బాబు వచ్చేసి 1st LKG. మీరు ఈ ఫీల్డ్ లో ఉండి మీకున్నటువంటి ఆర్థిక స్తోమతో మీరు సంపాదించే డబ్బులతో మీరు హ్యాపీగా ఉన్నారా? సరే, ఎక్కడైనా నాకు ఇష్టమైన పని చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మనీ ఇంపార్టెంట్ కాదు కానీ నాకైతే నేను చేసే వర్క్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. అయితే మీరు ఈ మేకప్ నేర్చుకున్న తర్వాత దీంట్లోని మెళుకువలు ఏదైతే ఉందో అవి నేను కూడా తెలుసుకుందాం అంటున్నాను. ఎలా చేస్తారు ఏమిటంటే? సరే, అవన్నీ చెప్పారు సార్. మీరు నాకు అంటే నాకు చెప్పండి. మీకే కదా ఎవరికి చెప్పండి. ఓకే, సీక్రెట్ అంటే అందరికి తెలిసిపోతే అందరూ తనంతట వాళ్ళంతటా వాళ్ళు మేకప్ చేసేసుకుంటారు, ఇంకా మాతో ఏం పని ఉండదని మీ ఉద్దేశం. కానీ నాకు మేకప్ చేయటం వచ్చు. ఎందుకంటే నేను చేసినటువంటి కోర్సులో అది మేకప్ అనేది కూడా సబ్జెక్ట్. మేకప్ అనేది 24 క్రాఫ్ట్స్ లో ఇది ఒక కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే అందంగా చూపిస్తారు తీసుకొచ్చి తెర మీద. వాళ్ళు మేకప్ తీసేసారు అనుకోండి, ఏమిటి ఇలా ఉన్నారా, తెర మీదకి వస్తే ఇంత అందంగా ఉన్నారా అంటే మేకప్ చేసిన తర్వాత ఒకలాగా ఉంటారు, మేకప్ చేయక ముందు ఇంకొకలాగా ఉంటారు. అది గొప్పతనం అంతా కూడా మేకప్ ఆర్టిస్ట్. అందుకోసం నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎందుకు అనిపించింది మేకప్ ఎందుకు తీసుకోవాలని తెలిసింది? నాకు చిన్నప్పటి నుంచి మేకప్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఒక 5 years ఉన్న దగ్గర నుంచి కూడా నేను అన్ని తెచ్చి సేకరించుకున్నాను అనమాట. నాకు పాకెట్ మనీ ఇస్తే లిప్స్టిక్ లని, హైబ్రో పెన్సిల్ అని ఇట్లా ప్రతిదీ నేను సేకరించుకొని నాకు తయారు చేసుకొని నేను మేకప్ వేసుకోవడం కాకుండా స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కి కూడా వేసేదాన్ని. అట్లా పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళడం కూడా పిల్లలు చాలా చిన్న పిల్లలు
కూడా మేము చాలా ఇంట్రెస్ట్ తో చేసేదాన్ని. సో ఇంత చిన్న ఏంటో కూడా అంత బాగా చేస్తుంది అని చెప్పి మా వాళ్ళు నన్ను కొంచెం, మా అమ్మ చాలా ఫుల్ సపోర్ట్ చేస్తుంది, మా బ్రదర్స్ బాగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను మేకప్ ఆర్టిస్టే కాదు, బిఫోర్ నేను బ్యూటిషియన్ కూడా. సో నేను లాక్డౌన్ ముందు నాకు చాలా ఇబ్బంది ఎదురైంది. మెడ్రాస్ నుంచి వేరే వేరే ఊర్ల నుంచి నేను అంతా తెప్పించుకుని మెటీరియల్ అంతా చేసేసరికి ఒక 7 days ఉందనగా నేను అన్ని తెచ్చేసుకొని పెట్టుకున్నాను. లాక్డౌన్ పడింది. ఇంకా నాకు ఆ క్రీమ్స్, ఆ సోప్స్ అవి కూడా అన్ని నాకంతా చాలా లాస్ వచ్చింది. సో 2.5 లక్షల దాకా లాస్ రావడం తోటి నాకు ఇంకా చాలా అనిపించింది. ఇంకా నేను తెలిసిన వాళ్ళకి అందరికి నేను అది ఇచ్చేసాను, ఫ్రీగా ఇచ్చేసాను. నాకు వచ్చిన వాళ్ళు ఎక్స్పైరీ అవుతుందని ఇచ్చేసాను. ఇంకా ఉపయోగపడుతుంది కదా మనకి, ఇంకా పడేయాల్సి వస్తుంది. సో ఉంటే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, అడిగిన వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అన్నమాట. ఇంకా అట్లా అంతా చాలా లాస్ అయ్యాను. ఇంకా ఆ టైంలో అనుకున్నాను నాకు ఇది కన్నా నా గోల్ వేరు కదా. అయితే మీరు చాలా ధైర్యంగా ఓకే, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేసి తీరుతున్నారు. అందుకోసం ఈ రంగంలో కూడా మీరు అనుకున్నట్టుగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇప్పటికి ఎన్నో విజయాలు సాధించారు, ఇక మీదట కూడా సాధించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరు కొంత ఇబ్బందులు పడ్డారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరు సెటిల్ అయ్యారా, లేకపోతే ఇంకా స్ట్రగుల్ లోనే ఉన్నారా? స్ట్రగుల్ ఉంది. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా నేను ఈ వర్క్ ని ఎందుకు ఇంకా ఇలానే ఉన్నాను అని అంటే, నాకు ఇది నా గోల్ అని చెప్పాను కదా. ఎన్ని స్ట్రగుల్ వచ్చినా ఇప్పుడు అమ్మ కొట్టింది కదా అని చెప్పి ఆమె దగ్గరకు వెళ్లకుండా ఉండలేము కదా, వెళ్ళిపోలేము, అక్కడి నుంచి వదిలి వచ్చేయలేము. సో ఇది కూడా నాకు అమ్మ లాంటిది అన్నమాట. ఈ వర్క్ నేను వదలకుండా నేను ఎండింగ్ వరకు నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం. సో ఈ వర్క్ లో నేను చాలా హ్యాపీగా ఉంటున్నా. నాకు అమౌంట్ లేదు అనే దానికన్నా నాకు వర్క్ వచ్చి నేను కష్టపడితే నాకు ఆ రోజు హ్యాపీగా తింటాను అండ్ పడుకుంటాను. సో నైస్, మంచి ఉదాహరణ చెప్పారు. అమ్మ లాంటిది ఈ వృత్తి, అమ్మని నేను వదిలిపెట్టి పోలేను అని చెప్పారు. చాలా మంచి వాడు ఉపయోగించారు. ఓకే, చాలా సంతోషం. నిజంగానే నాకు ఇతరులు నాకు అమ్మ కన్నా ఎక్కువ. అంటే మీరు చేసే వృత్తి పట్ల మీకు ఎంత గౌరవం ఉంది అన్న విషయం ఈ ఒక చిన్న మాటలోనే నాకు అర్థమైపోయింది. మేకప్ ఆర్టిస్ట్ గా మీరు కొనసాగుతున్నారు. అయితే నాది ఒక చిన్న సందేహం. అందరికి చక్కగా మీరు అలంకరణ చేస్తారు, చక్కగా మేకప్ చేస్తున్నారు. మీరు మేకప్ చేసే విషయంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఎవరికైనా మేకప్ చేసినప్పుడు గానీ, ఆర్టిస్టులకు గానీ, లేకపోతే ఫంక్షన్స్ లో గానీ, ప్రోగ్రామ్స్ లో గానీ? సార్ ఒకవేళ నాకు అలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కదా, నేను అవి ఎదుర్కొని చేస్తాను కదా, నాకు రీచ్ అవ్వగలుగుతాను, మెప్పించగలిగితేనే కదా నేను ఇది అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీ మనస్సు యొక్క దృఢ నమ్మకమే మన వృత్తిని ముందుకు తీసుకెళ్తుంటుంది. మీకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నమాట. మరి యాక్టింగ్ లో ఎందుకు సెటిల్ అవ్వాలి? నా గోల్ ఏంటనేది మేకప్ కాబట్టి, సో ఇందులో వెళ్తూనే నేను దాంట్లోకి వెళ్తున్నాను అన్నమాట. సో నాకు అది ఇది నేను సెట్ చేసుకోగలుగుతాను అనే కెపాసిటీ ఉంటేనే చేయగలగాలి అనేది ఉంటుంది కదా. సో నాకు ఆ కెపాసిటీ ఉంది, చేయగలను. అది వచ్చినా కూడా ఫేమ్ నేను ఇది మాత్రం వదులుకోను. ఓకే, యాక్టింగ్ కూడా చేస్తారు, దాన్ని కూడా వదిలిపెట్టారు. ఒకవేళ దాంట్లో ఫేమ్ వచ్చినా కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్ గానే మీ జీవితాన్ని కొనసాగిస్తారు అంటారు. ఓకే, సరే అండి, వెరీ వెరీ హ్యాపీ. ఎలాంటి రోల్స్ మీరు చేశారు యాక్టింగ్ రోల్స్? అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ అట్లా చేశాను. ఒక్కొక్క చోటేమో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. మంచిగా అనిపించింది. నాకు ఇచ్చిన రోల్స్ కూడా ఏది కూడా నాకు నేను వాటిని పర్ఫెక్ట్ గా చేశాను అని నాకు సాటిస్ఫాక్షన్ నేను అడుగుతాను అనమాట. ఏ డైరెక్టర్ నన్ను ఇట్లా చేయమన్నా కూడా నేను సార్ మంచిగా వచ్చిందా, లేదా నెక్స్ట్ ఇంకో టేక్ తీసుకుందాం అంటే, లేదు ఒక 2 టేక్స్ కే మీరు బాగా చేశారమ్మా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా అని కూడా చెప్తారు. మీకు ఒక మంచి వేషం వచ్చింది అనుకోండి సపోజ్, అంటే కొన్ని క్యారెక్టర్స్ మీరు చేస్తారా లేదా అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ఓకే, ఒక మంచి హీరోయిన్ వేషం వచ్చింది, హీరోయిన్ వేషం చేయగలుగుతారా, చేయలేరు? హీరోయిన్ వేషం అంటే కొన్ని ఉంటాయి, వాటి వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో మంచి నాకు ఒక ఇస్తే చేస్తాను. సో అందులో ఏ డిస్టర్బెన్స్ లేకపోతే చేయగలుగుతాను. ఓకే, డిస్టర్బెన్స్ అంటే ఏమనుకుంటున్నారు? అవి కొంచెం ఇబ్బంది పెట్టేవి. ఓకే అండి, అంటే వీళ్ళు హీరోయిన్ అనేటప్పటికి కొన్ని
అందమైన బట్టలు లేకపోతే ఏమో కాస్ట్యూమ్స్ లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికరమైనవి. కొన్ని సినిమాలు ఏమిటంటే మనకి తగ్గినటువంటి క్యారెక్టర్ లేకపోవటం వల్ల అలాంటివి చేయనండి. అంటే అమ్మమ్మ లాగా బామ్మ లాగా క్యారెక్టర్ వచ్చారు సపోజ్ ఉదాహరణ, ఏ క్యారెక్టర్ అయినా చేస్తారా లేకపోతే కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ చేస్తారా? ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ వచ్చినా అది చేయగలగడమే అది ఆర్టిస్ట్ లక్షణం. సో నైస్. సో ఏంటి అంటే ఇప్పుడు సడన్ గా వచ్చి మీరు బిచ్చగడ వేషం వేయండి, అది మనం వేయగలగాలి, అదే ఆర్టిస్ట్ లక్షణం. సో కాకపోతే వీటిలో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని తగ్గించుకొని చేయాలి, కొన్నిటి అవాయిడ్ చేసుకోవాలి. ఎంత దూరంలో పెట్టుకోవాలి అని అంటే మన వల్ల మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వద్దు. అలాంటివి అయితే ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు డిస్టర్బ్ కానంత వరకు నాకు ఏ రోల్ ఇచ్చినా మంచిగా చేస్తాను. వాళ్ళు ఇబ్బంది పడరు అనేది నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ ని నేను ఎక్స్క్యూజ్ చేసుకో. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే మీరు ఈ ఫీల్డ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు. సో నైస్ అండి, ఆల్ ద బెస్ట్. ఓకే, మీరు యాక్టింగ్ పరంగా గానీ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ గా గానీ మీరు అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళాలని మా వీనస్ టాలెంట్ స్టూడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మళ్ళీ తర్వాత మీరు సెలబ్రిటీగా అయినప్పుడు మళ్ళీ మా స్టూడియోకి ఆహ్వానిస్తాము. మీరు వచ్చి అందరికి కూడా విషెస్ చెప్పండి. ఓకే, మేము కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ వీనస్ టాలెంట్ స్టూడియోకి చాలా రుణపడి ఉంటాను. ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ ఇంకా పబ్లిక్ కి పరిచయం చేస్తూ చాలా మందిని ఇందులోకి ఇన్వైట్ చేసుకుంటూ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ వీనస్ టాలెంట్ స్టూడియోకి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ టీమ్ అండ్ సార్ కి ఇంకా చాలా చాలా అంటే థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదాలు. మీరు పిలవగానే వచ్చి మేకప్ గురించి కావచ్చు లేకపోతే యాక్టింగ్ గురించి కానీ మీ యొక్క అనుభవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ వీనస్ టాలెంట్ స్టూడియో ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.